అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. పోచమ్మ తల్లి ఆలయంలో అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. పురాతనమైన ఆలయంలో అమ్మవారు పాలు తాగడంతో భక్తులు క్యూ కట్టారు. అర్చకులు మాత్రమే కాదు, భక్తులు సమర్పించిన పాలు కూడా అమ్మవారు తాగుతుండడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన మరెక్కడో కాదు, హైదరాబాదులోనే జరిగింది. హైదరాబాద్ మియాపూర్ సమీపంలోని మదీనాగూడలో ఉన్న ఆలయంలో ఈ అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. మదీనాగూడ పోచమ్మ దేవాలయంలో అమ్మవారు పాలు తాగడం ఆశ్చర్యానికి గురిచేసింది. 3 రోజులుగా అమ్మవారు నీళ్లు, కొబ్బరి నీళ్లు, పాలు తాగుతున్నారని అర్చకులు తెలిపారు. నైవేద్యం పెట్టేటప్పుడు మంచి నీళ్లు దాపుతూ ఉంటాం అమ్మవారికి. రోజు మామూలుగానే ఉంటుంది. ఫస్ట్ రోజు వచ్చేసి ఏమైంది, నీళ్ళు తాగేశారు అమ్మవారు. అది ఏదో తాగారులే అనుకున్నాము. తర్వాత మరుసటి రోజు కొబ్బరి నీళ్లు కూడా పెట్టి అమ్మవారికి సేవ చేస్తే అయింది. నిన్న పాలు దాపితే ఆ పాలు కూడా తాగారు. ఇలా మా ఆలయ అధికారికి చెప్తే వాళ్ళు వచ్చి అమ్మవారికి చేసి ప్రజలంతా అమ్మవారి నుంచి పాల్గొని ప్రసాదం తీసుకుంటున్నారు. పబ్లిక్ అంతా ఆనందంగానే ఉన్నారు. అమ్మవారికి ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నారు. అమ్మవారికి పాలు పట్టిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాలు కూడా అమ్మవారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన భక్తులంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అంతేకాక అమ్మవారికి పాలు తాగిస్తున్నారు. అమ్మవారు నోటి వద్ద పాలతో ఉన్న స్పూన్ పెట్టగా క్షణాల్లో పాలు మాయమైపోతున్నాయి. దీంతో ఆలయం మొత్తం పోచమ్మ తల్లి నామస్మరణతో మారిమోగిపోతుంది. ఇక ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభుగా వెలిసినట్లుగా చెబుతున్నారు స్థానికులు. ఇలాంటి ఘటనల గురించి టీవీలో చూడడమే తప్ప స్వయానా చూడలేదని, ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. మేము వచ్చి పాలు తాపించి నేను సాయంత్రము పోయినాము. సరే ఈరోజు ఉందా లేదా అని మరి వచ్చినాము. వచ్చి ఇప్పుడు పాలు పెట్టినాను, తాగింది, దండం పెట్టుకొని వెళ్తున్నాము. మంచిగా అనిపించింది. మరి ఈరోజు రావాలా అనిపించి అమ్మవారిని చూడాలా అని, అమ్మవారి కృపకు బాధ్యతలు అవుతాము అనేసి అదే పనిగా వచ్చినాము సార్. వచ్చి చూసి వెళ్తున్నాము. ఈ ఘటనతో అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. వారి మనసులో ఉన్న కోరికలు అమ్మవారికి చెబుతున్నారు. అంతేకాదు పోచమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఆలయంలో అమ్మవారి పాటలు పాడుతూ భక్తులు మునిగిపోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.